జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామం బుధవారం సాయంత్రం నిండు 100% పసుపుదనంతో మురిసింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. సందర్భంగా స్థానిక నాయకులు గంటా మల్లికార్జున, నాయుడు రాంప్రసాద్, పెంచెల ప్రసాద్, కమతం గోవర్ధన్, బోధు మాల్యాద్రి, కన్నె కేశవులు, జక్కంపూడి రవి, మానవ్ వేణు, రత్నం రాజు, మానవ్ సురేష్, ఉప్పాల జాలరావు, షేక్ సుల్తాన్ బాషా, పరుసు తిరుపతి, పరుసు మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితర నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి కావ్య కృష్ణారెడ్డిని తిప్పుతూ అలాగే రథంపై ప్రచారాన్ని కొనసాగింపచేశారు. సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని, కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను, నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను ఇరువురిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చేరి వచ్చిన ప్రజలు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చి పసుపుదనంతో రోడ్లంతా పసుపుమయమయ్యాయి. ప్రజలందరి దీవెనలే పొందినవాడు. అడుగుట్టేసారు అలా చేస్తున్నారు. వాళ్ళనే అడ్డం
ముందుకు పోయింది. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మోసగారి జనానికి ఓట్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యువత గుర్తుపెట్టుకోండి. 100 రూపాయలకు చేసా వాటర్ బాటిల్కు మార్చుకోవచ్చు. లేదో దయించి ఆలోచించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అంటే ఎంతటి మోసగాళ్ళు, వాళ్ళ చిన్నాయిని చంపాడు, కొన్ని వేల మందిని చంపారు, నిర్దాక్షిణ్యంగా భయపెట్టారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మనం స్వేచ్ఛగా బతుకుతున్నామా? మన ఇంటిలో మనం తిండి తింటున్నాం, మనం కష్టపడి ఉంటున్నాం, కానీ ఈ రోజు మనకి స్వేచ్ఛ ఉందా? ఎమ్మెల్యేకి ఎదురు తిరిగితే ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు మన ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. 2014 నాటికి మన రాష్ట్రంలో పెన్షన్ 500 రూపాయలు ఉండింది. దాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 1000 రూపాయలు చేశాడు. 2019లో మళ్ళీ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశాడు. జగన్ చెప్పాడు 3000 చేస్తానని. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మీతో కలవాలని, మిమ్మల్ని చూడాలని, మీతో కొద్దిసేపు మాట్లాడాలని, మీ ఆశీస్సులు నాకు అందించండి, మీ దీవెనలు నాకు ఉండాలని ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై నేను పోటీ చేస్తున్నా. నాకు ఒక మంచి మెజార్టీనిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరిని అడిగే నిమిత్తం మీ గ్రామానికి విచ్చేయడం జరిగింది. నాకు కొత్తగా టికెట్ ఇచ్చినందువల్ల నేను అన్ని గ్రామాలు సందర్శించే క్రమంలో మీ గ్రామానికి రావటం కొంత ఆలస్యమైనప్పటికీ మీరందరూ కూడా మంచి హృదయంతో నన్ను ఆశీర్వదించాలని, నన్ను దీవించాలని, తెలుగుదేశానికి ఓట్లేయాలని బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2014 సంవత్సరం నాటికి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడే నాడు మన ప్రాంత నాయకులందరూ, ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి తెలుగుదేశం ఇబ్బందుల పాలైనా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ ఒక్క తారతమ్యతనం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో వర్కులు తెచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా, ఎమ్మెల్యేగా తెలుగుదేశం ఓడిపోయిన బాధను దిగమింగి ప్రజలు బాగుండాలి, ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా పనిచేయాలి, ప్రజలు ఆనందింపజేయాలి, ప్రజలు కష్టాల్లో ఉండకుండా చూడాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కావల్లో తెలుగుదేశం పార్టీ మన గ్రామాల్లో అన్నింటిలో కూడా ఎక్కువగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున ఇంకా అరిజనపాలెంలో చాలా డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంకా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. గిరిజన కాలంలో ముఖ్యంగా ఇల్లు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కాలనీలు కట్టించాల్సిన అవసరం ఉంది. సిమెంట్ రోడ్లు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీ గ్రామం నుంచి అడవిరాజుపాలెం వరకు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేయించాల్సిన ఆవశ్యకత ఉంది.
మీ గ్రామంలో ఉన్న చెరువు కట్ట మట్టి అంతా రోడ్డు మీదకి వచ్చి బురదమైపోతుంటే బళ్ళు స్లిప్ అయి పడుతుంటే అక్కడ మట్టి కారకుండా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీ ఊరికి వచ్చే ముందుగా నేను తెలుసుకొని వచ్చాను. నేను కూడా రాజకీయాల్లో ఒక ఎంపీగా పనిచేసిన పల్లెటూరులో ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు, ఇబ్బందులు అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి ఒక గ్రామానికి వచ్చేటప్పుడు అన్నిటినీ తెలుసుకొని రావాలనే ఆలోచనతో ఈరోజు మీ ఊరి నుంచి అన్నీ తెలుసుకొని రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించిన వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ఊరు చెరువు కావచ్చు, లేదా కొత్తపల్లి చెరువు కావచ్చు, ఆర్సీపాలెం చెరువు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉండే చెరువుల మట్టి అమ్ముకోవడం తెలుసు, లేదంటే ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకోవడం తెలుసు, గ్రావెల్ దొరికితే గ్రావెల్ అమ్ముకోవడం తెలుసు తప్ప మీ కింద ఉన్నటువంటి కావల చెరువులో గ్రావెల్ ఎత్తుకోవడం తెలుసు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం, సిరిపురం అభివృద్ధి కోసం ఏ ఒక్క కార్యక్రమమైనా, ఏ ఒక్క సిమెంట్ రోడ్డైనా, ఏ ఒక్క డ్రైనేజ్ వ్యవస్థనైనా, ఏ మంచినీటి సదుపాయానైనా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారో దయించి ఆలోచించమంటున్నా. పేరుకు కావలి కాలువ, కానీ ఈ రోజుకి కావలి కాలువకి స్వేచ్ఛగా యథేచ్ఛగా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను కూడా బ్రాహ్మణ కాక అగ్రహారంలోనే పుట్టా, పేద రైతు కుటుంబంలో పుట్టా, కష్టాలు తెలుసు, రైతుల యొక్క బాధలు తెలుసు. నేను కూడా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చా. 1990 వరకు కూడా కరెంటు లేని ఇంట్లో పుట్టా. అందుకనే నేను కుప్పల్లో బొదులుకు పోయా, నాట్లకు పోయా, చెంగత్తలు వేసా, కుప్పలు నడిచాం, వావులు కట్టాం, వావుల తోటల్లో వావులు వేసాం. అన్ని రకాల పనిచేసిన వ్యక్తిగా రైతుల యొక్క బాధలు తెలుసు అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అందుకే మీ అందరినీ కూడా ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి అంటున్నా. నేను రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో మనందరం కూడా వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండని పరిస్థితుల్లో ఉన్నాం. పేరుకు కావలి కాలం ఉంది, సోమశల డ్యాములో నీళ్లు ఉన్నాయి, కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల మన చెరువుకి రావాల్సిన నీళ్లు యథేచ్ఛగా వచ్చే పరిస్థితి లేదు. పైన ఇంజన్లు పెట్టి పంటలు పండిస్తుంటే హక్కుదారులను మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తే ఈ పాలకులకి నిర్లక్ష్యం తప్ప ఏ ఒక్క రోజు కూడా కాలువను మరమ్మతులు చేసి ఎక్కువ వాటర్ తెచ్చి రైతులకు నీళ్లు అందించే బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత గల ఎమ్మెల్యేలు వాటన్నిటిని విస్మరించారు. అందుకే రైతు బిడ్డగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఒక్క అవకాశం నాకు కల్పించండి. ఒక్క అవకాశం 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఒక్క అవకాశం నాకు కల్పించండి. ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం, మన చెరువులకు నీళ్లు తెచ్చే భాగ్యం అన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు ఆలోచించండి, రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు ఉంది. అందుకనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఢిల్లీలో ఉన్న మోడీ, హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, మన బిడ్డల జీవితాలు బాగుండడం కోసం, మన ప్రాంతం బాగుండడం కోసం ఈ రోజు రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదు. ఈరోజు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద రాష్ట్రంగా అవతరించి కొన్ని వందల మందికి జీవనోపాధులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏకాకైపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అని ఈ రోజు వాళ్ళందరూ కూడా కలిసి నారా చంద్రబాబు నాయుడుతో నడిచి కలుస్తున్నారు. శ్రీరాముడు లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పేదవాడు పేదవాడుగా మిగిలిపోకుండా, ధనవంతుడిగా పెరిగిపోకుండా, పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యత లేకుండా పేదవాడిని కూడా ఆదుకోవాలి, పేదవాడిని కూడా హక్కును చేర్చుకోవాలి, పేదవాడిని కూడా ధనవంతుడు చేసుకోవాలి, పేదవాళ్ళు కూడా చదువుకుని ప్రయోజకులై మంచి ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఆలోచించండి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు నిరంతరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేయడానికి
తపన పడుతున్న చంద్రబాబును దీవించండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి. తద్వారా ఆయన ప్రతినిధిగా ఆయన ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపైన ఓట్లేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి. నాతో పాటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారు కూడా సైకిల్ గుర్తు మందేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించి గెలిపించండి. మేమంతా కలిసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే మన జీవితాలు మన ప్రాంతాలు బాగుంటాయని చెప్పి మీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి తెలుగు గెలిపించండి అని ఆఖరికి దుర్మార్గంగా అన్నిటికంటే భద్రతా వలయమైనటువంటి పోలీసులు కాదు కదా ఎవ్వరు కూడా లోపలికి పోలేనటువంటి ప్రదేశంలో ఒక కత్తి ఘాటు పెట్టుకుని నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హరిజన గిరిజన అరుంధతి కులస్తులు అందరూ ఉన్నారు. ఈ రోజు పెన్షన్ కి వృద్ధాప్య పెన్షన్ కి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే ఇక్కడి నుంచి పెన్షన్ రాబోతుంది. బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీలు కానీ హరిజనులు కానీ అరుంధతులు కానీ గిరిజనులు కానీ ఏ ఒక్క కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతవాసిగా నిరంతరం కావల్లో ఉండే వ్యక్తిగా ఎల్ల వేళలా ఇవ్వకుండా నా హృదయంలో పెట్టుకుని సిరిపుర గ్రామాన్ని కాపాడుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలుగుదేశాన్ని ఆశీర్వదించి సైకిల్ గుర్తు వేసి మీ బిడ్డని ఆశీర్వదించమని చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నా.